హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో థర్మోడైనమిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. వెయిటేజ్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకుని కూడా ఒకసారి అయితే మనం అనాలిసిస్ చూద్దాము, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఓకేనా, ఇది కంప్లీట్ గా C20కి సంబంధించిన డిప్లొమా మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఓకే, సరే, మన ఈరోజు ఇంటెన్షన్ ఏమి, వీడియోకి ఇంటెన్షన్ అంటే హౌ టు పాస్ థర్మోడైనమిక్స్ అనేది మన పాయింట్ కాబట్టి దానికి రిలేటెడ్ ఉన్న టాపిక్స్ అని కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటే కనుక సిలబస్లో మనకు టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, కెలరిఫిక్ వాల్యూస్. సో దీంట్లో మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇద్దాము అనుకుంటే ఫస్ట్ 3 యూనిట్స్ అనేది వెయిటేజ్ కూడా ఉన్నాయి, ప్యారలల్ గా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ ఫస్ట్ 3 యూనిట్స్. సో దీన్ని మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. అంటే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చదవండి, తర్వాత సెకండ్ యూనిట్, తర్వాత థర్డ్ యూనిట్. డైరెక్ట్ మీరు థర్డ్ యూనిట్కి వచ్చినారనుకోండి మీకు బేసిక్స్ అర్థం కావు, రాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్గా రండి. జస్ట్ ఇవి 3 యూనిట్స్ చదివినా కూడా మీరు 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. అంత క్లియర్గా ఉంటుంది ఈ టాపిక్స్ అన్ని, ఈజీ టాపిక్స్. దాని తర్వాత మీరు ఏం చేయాలా, సెకండ్ ప్రయారిటీలో కెలరిఫిక్ వాల్యూస్ చదవండి. ఇంకా టైం ఉందనుకుంటే అప్పుడు ఎయిర్ స్టాండర్డ్ సైకిల్కి రండి. అంతే తప్ప మీరు ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ మాత్రం బెటర్ దెన్ ఆప్షన్ కింద వదిలేసేకే ట్రై చేయండి. మిగతా టాపిక్స్ అన్ని కూడా ఈజీ టాపిక్స్, మనం డిస్కస్ చేద్దాం ఎలా చదవాలా, ఏమేమి టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, సరే, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే ఇక్కడ మనకు బేసిక్ డెఫినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ డెఫినేషన్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అంటే ఏంది, బౌండరీ అంటే ఏంది, యూనివర్స్ అంటే ఏంది, తర్వాత టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. ఒకసారి లైట్గా డిస్కస్ చేద్దాం మనం ఆన్సర్స్ కూడా. సరే, ఫస్ట్ సిస్టమ్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. ఏదన్నా ఒక రీజియన్ ద్వారా ఒక మ్యాటర్ని తీసుకొని మనం దాన్ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం, మనం సిస్టమ్ అంటాం. సరే, ఎగ్జాంపుల్ అర్థం కాలేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం ఇంట్లో వంట వండుతాం, అంటే రైస్ని కుక్ చేస్తాను. సో వండేటప్పుడు ఇవి రైస్ ఉడికినాయా లేదా మనకి ఎలా తెలుస్తుంది, మనం ఒక స్పూన్ తీసుకున్నాం, ఒక చెంచా తీసుకొని ఆ చెంచాతో ఈ రైస్ని తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని చెక్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఉన్న రైస్ ఉడికినాయా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం, సాల్ట్ ఉందా లేదా కూడా చూస్తున్నాం. అంటే ఒక రీజియన్ ద్వారా తీసుకొని లోపల ఉన్న మ్యాటర్ని స్టడీ చేస్తే దాన్ని మనం ఏమంటాం, సిస్టమ్ అంటాం. ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. మరి బౌండరీ అంటే ఏంది, ద అవుటర్ మోస్ట్ లైన్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బౌండరీ. మరి యూనివర్స్ అంటే ఏంది, బౌండరీ ప్లస్ బయట సైడ్ ఉన్నది అంతా కలిపి దాన్ని మనం ఏమంటాం, యూనివర్స్ అంటాం. సరౌండింగ్ అంటే ఏంది, బౌండరీకి బయట ఉన్నదాన్ని సరౌండింగ్స్ అంటాం. అంటే చిన్న చిన్న డెఫినేషన్, ఏం పెద్దవి కాదు. తర్వాత స్టేట్ అంటే ఏంది, పాత్ అంటే, ఇక్కడ ఉన్న చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు. స్టేట్ అంటే ఏమి, పాత్ అంటే ఏమి, ప్రాసెస్ అంటే ఏమి, సైకిల్ అంటే ఏమి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక థర్మోడైనమిక్ సైకిల్ తీసుకుంటే దీంట్లో జస్ట్ ఒక పాయింట్ ఏమంటామంటే స్టేట్ అంటాం. వాట్ ఈస్ అ స్టేట్, ఇట్ ఈస్ ఎ జస్ట్ వన్ పాయింట్ ఇన్ ద సిస్టమ్, థర్మోడైనమిక్ సిస్టమ్. సిస్టమ్ అంటే ఏమి, ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్. అంటే ఒక లైన్ తీసుకొని దాని లోపల ఉండేదాన్ని చదివితే దాన్ని సిస్టమ్ అంటాము. ఆ సిస్టంలో ఉండే ఒక పాయింట్ని ఏమంటామంటే స్టేట్ అంటాం. ఇలాంటి ఇంకో పాయింట్ ఉంటే దాన్ని కూడా స్టేట్ అంటాం. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పోయేదాన్ని ఏమంటామంటే దీన్ని మనం పాత్ అంటాం. అర్థమవుతుందా? మరి ఇది ఏ అనే సిస్టమ్, ఇది బి అనే ఏ అనే స్టేట్, బి అనే స్టేట్. ఏ నుంచి బికి పోయేదాన్ని ఏమంటాం, పాత్ అంటాం. మరి బి నుంచి ఏకి వస్తే దాన్ని కూడా పాత్ అనే అంటాం. అర్థమైందా? మరి ఒక స్టేట్ ఒక పాత్, అంటే ఒక పాయింట్ ఒక పాత్ రెండు కలిపితే ఏమంటాం, దీన్ని ప్రాసెస్ అంటాం. రెండు ప్రాసెస్ కలిపితే ఏమంటాము, సైకిల్ అంటాం. ఇప్పుడు చూడండి డెఫినేషన్. వాట్ ఈస్ అ స్టేట్, ఇట్ ఈస్ జస్ట్ వన్ పాయింట్ ఇన్ ద సిస్టమ్. వాట్ ఈస్ అ పాత్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. వాట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టేట్ అండ్ పాత్. వాట్ ఈస్ అ సైకిల్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రాసెసెస్. ఇది మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్. అదేవిధంగా క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏమి, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్లో ఎన్ని లాస్ ఉన్నాయి మనకు, థర్మోడైనమిక్ లాస్ ఎన్ని 3. ఫస్ట్ లా, సెకండ్ లా, తర్వాత 0th లా. ఓకేనా, రిమైనింగ్ లాస్ మనం ఫర్దర్ క్లాసెస్ చదువుదాంలేండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా ఇవి 3 అయితే చదువుకోండి. సెకండ్ లాలో ఏమొస్తాయి, 2 లాస్ వస్తాయి. ఒకటి క్లాజెస్ స్టేట్మెంట్, ఇంకొకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. గుర్తున్నాయి కదా ఇవన్నీ టాపిక్స్. తర్వాత రివర్సిబిలిటీ అంటే ఏంటి చదువుకోండి, ఇర్రివర్సిబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్. అంటే ఒక మెకానికల్ స్టూడెంట్స్కి కంపల్సరీగా చదువుకోవాల్సిన టాపిక్స్ ఇవన్నీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, మనకు ఫర్దర్ లైఫ్లో కూడా మనకు చాలా యూస్ఫుల్ ఉన్న టాపిక్ కాబట్టి ఇవన్నీ అయితే అండర్లైన్ చేసి చదువుకోండి. అదేవిధంగా ఎన్ఎఫ్ఈ, నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటే ఏంది, డెఫినేషన్, దానికి సంబంధించిన ఫార్ములా. ఎస్ఎఫ్ఈకి సంబంధించిన డెఫినేషన్, ఫార్ములా, ఇవి చదువుకోండి అంతే చాలు. ఓకేనా, ఫస్ట్ లాకి సంబంధించిన ఫార్ములా ఒకటి ఉంటుంది, Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W అకార్డింగ్ టు ఫస్ట్ లా, వేర్ Q ఈజ్ ఈక్వల్ టు హీట్, U ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ, W ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. దీనికి సంబంధించి ఎగ్జామ్లో ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ అడుగుతాడు, అదేవిధంగా ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఈజీ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ యూనిట్ తీసుకుంటే నెక్స్ట్ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. ఇక్కడ జస్ట్ మనకు లాస్ వస్తాయి. ఏమేమి లాస్ వస్తాయి, బాయిల్స్ లా,
చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్డ్స్ లా, జౌల్స్ లా, ఇవి లాస్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు గ్యాస్ కాన్స్టాంట్ ఇంపార్టెంట్, తర్వాత గ్యాస్ కాన్స్టాంట్ ఆర్ ఇంపార్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ ఆర్యు అని ఇస్తాడు, ఆర్యు ఇంపార్టెంట్. సిపి అంటే ఏంది, సివి అంటే ఏమి, సిపి మైనస్ సివిని ప్రూవ్ చేయండి, సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అని కూడా డిరైవ్ చేయండి ఆర్ ప్రూవ్ చేయండి. ఓకేనా, ఇవి మనకున్నవి ఇక లాస్. దీన్ని మించి మనకేం క్వశ్చన్ రాదు. ఏదైతే అండర్లైన్ చేసానో అవి బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్డ్స్ లా, ఇవి. నెక్స్ట్ రిమైనింగ్ లాస్ వస్తాయి థర్డ్ యూనిట్లో. ఈ థర్డ్ యూనిట్ సంబంధించి మనం తీసుకుంటే థర్మోడైనమిక్ ప్రాసెస్. ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి మనకు కంప్లీట్గా అంటే ప్రాసెస్ కంప్లీట్గా 5 ప్రాసెస్ ఉన్నాయి. ఏంటివి, దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి, పీవీ బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని నేర్చుకుంటే మనం సెకండ్ యూనిట్లో దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే పీవీ బై టీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏమంటే P1V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2V2 బై T2 అని మీనింగ్. సో ఇప్పుడు P2V2 బై T2 ఈ ఫార్ములా ప్రకారంగా మనకి ఏం తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్, కాన్స్టాంట్ టెంపరేచర్. కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ అంటే ప్రెజర్ కాన్స్టాంట్ ఉంది, సో ఫార్ములా V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2 అని రాయండి అని రిమైనింగ్ తీసేసి. అదే కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ని తీసేస్తే అప్పుడు ఏం మిగులుతుంది, ఫార్ములా P1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 బై T2 మిగులుతుంది. అదేవిధంగా కాన్స్టాంట్ టెంపరేచర్ అంటే టీని తీసేస్తే P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2 అని మిగులుతుంది. అంటే ప్రాసెస్ చూడండి ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ ప్రాసెస్లు. ఒకటి కాన్స్టాంట్ వాల్యూమ్, కాన్స్టాంట్ ప్రెజర్, కాన్స్టాంట్ వాల్యూమ్, కాన్స్టాంట్ టెంపరేచర్. తర్వాత కాన్స్టాంట్ హీట్ బై టైం. కాన్స్టాంట్ హీట్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం, కాన్స్టాంట్ హీట్ బై టైంని పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. దీనికి సంబంధించి ఒక రిలేషన్ ఉంటుంది, P1V1 బై T1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు, అంటే P1V1 బై T1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2V2 బై T2 హోల్ పవర్ గామా. అంతే, గామా రాయొచ్చు, ఎన్ రాయొచ్చు. మరి గామా అంటే ఏంది సార్ అంటే 1.4 అడియాబాటిక్ ఇండెక్స్, ఎన్ అంటే పాలిట్రోపిక్ ఇండెక్స్, అది 1 to 1.4 మధ్యలో ఏదన్నా ఉండొచ్చు, అది మనకి ఎగ్జామ్లో ఇస్తాడు, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్స్ అయితే రాస్తాం. క్లియర్గా అర్థమైంది కదా. సో జస్ట్ ఈ ఏదైతే 5 ప్రాసెస్ ఉన్నాయో ఈ 5 ప్రాసెస్ సంబంధించిన ఫార్ములాస్ ఒక్కటి నేర్చుకుంటే, ఒక టేబులర్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ సెషన్స్లో, ప్రీవియస్ క్లాసెస్లో. అది మీరు ప్లేలిస్ట్లో పోయి థర్మోడైనమిక్ అండ్ క్లాసెస్ అని చూస్తే ఈ టేబుల్ మొత్తం అర్థమవుతుంది. మీకు గుర్తుందా, యూనిట్ తర్వాత లాస్ట్ పేజ్లో మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే లాస్ట్ పేజ్లో ఒక టేబుల్ ఇచ్చింటాడు, మొత్తం 5 ప్రాసెస్ కలిపి, హీట్కి ప్రాసెస్, వర్క్ డన్కి, ఇవన్నీ గుర్తున్నాయి కదా, ఎంట్రోపీకి. ఈ టేబుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్ని మీరు బ్యాహెడ్ చేసిన పని ఉండదు, జస్ట్ వీడియో చూసినా చాలు మీకు అర్థమైపోతుంది. ఓకే, క్లియర్ కదా. సరే, ఇక్కడతోనే మనం పాస్ అయిపోతాం, డౌట్ లేదు. 40+ మార్క్స్తో పాస్ అయిపోతాం అవుట్ ఆఫ్ 80లో. ఓకేనా. సో కొంచెం ప్రిపేర్ అయితే నీట్గా ప్లాన్గా జాగ్రత్తగా, అట్లీస్ట్ 40 కాకపోయినా కూడా 35+తోనే 100% పాస్ అవుతాం, డౌట్ లేదు. ఓకే, సరే అది పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ మనకు ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అనేది కొంచెం లెంతీగా ఉంటాయి. ఇక్కడ మనకి 3 వస్తాయి, ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. ఇది కొంచెం టఫ్ ఉంటాయి. టఫ్ అంటే ఏం లేదు, మీరు పాస్ అయిపోతాం సార్ నాకు ఈ టాపిక్ కూడా చెప్పాలని మీరు ఏమైనా మీకు నీడ్ ఉంది అనిపిస్తే మనం కావాలంటే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే దీన్ని ఆప్షన్లో వదిలేద్దాం. ఓకేనా. సరే, ఇంకా లాస్ట్ యూనిట్ కెలోరిఫిక్ వాల్యూ. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంది, కెలోరిఫిక్ వాల్యూ కంటే ముందు ఫ్యూయల్ అంటే ఏంది, ద సబ్స్టాన్స్ విచ్ గివ్ ద హీట్ బై ద లిబరేషన్. అంటే ఏదన్నా ఒక సబ్స్టాన్స్ హీట్ని ఇస్తే దాన్ని మనం ఏమంటామంటే ఫ్యూయల్ అంటాం బై లిబరేషన్. అంటే ఎగ్జాంపుల్కి నేను లేదా ఒక రాడ్ తీసుకున్నాను, ఒక స్టీల్ లేదా ఒక ఐరన్ది రాడో స్టీల్ కడ్డీనో తీసుకున్నాను, దీన్ని హీట్ చేసి దీన్ని తీసుకుపోయి ఇంకొకరిని కాల్చిన, అంటే దాన్ని తగిలించిన వేడి. సో ఇప్పుడు మనకి ఇది హీట్ని తీసుకుంది, హీట్ ఇచ్చింది, అంటే ఇది ఫ్యూయల్ అవుతుందా, ఇది ఫ్యూయల్ కాదు. మరి ఫ్యూయల్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ సబ్స్టాన్స్ ఇట్స్ గివ్ ద హీట్ బై ద లిబరేషన్. అది అంతమైపోలా, రీయూజ్ కాకూడదు, దాన్ని మనం ఏమంటాం ఫ్యూయల్ అంటాం. ఎగ్జాంపుల్కి ఒక పేపర్ తీసుకున్నా, దాన్ని అంటించిన, హీట్ వచ్చింది, హీట్ని వాడుకున్నా, పేపర్ రీయూజ్ అవుతుందా, రీయూజ్ కాదు. సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్యూయల్ అంటాం. ఈ ఫ్యూయల్స్ ఎన్ని టైప్స్ అనేది మనకు బేసిక్గా తెలుసు, సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్, గ్యాస్, ఇదంతా మనకు తెలుసు. ఈ ఫ్యూయల్స్ యొక్క క్వాలిటీని మనం ఎలా మెజర్ చేస్తాము, దాన్ని మనం ఏమంటామంటే కెలోరిఫిక్ వాల్యూ అంటాం క్వాలిటీని. ఈ క్వాలిటీ మెజర్ చేసే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ. ఈ హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ కనుక్కునేకి 2 ఫార్ములాస్ ఉన్నాయి, హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ కనుక్కునేకి, తర్వాత లోయర్ కెలోరిఫిక్ వాల్యూ కనుక్కునేకి, అంతే. తర్వాత కెలోరిఫిక్ వాల్యూ, ఇవి ఫార్ములాస్. థియరిటికల్గా మనం ఎలా కనుక్కుంటాం అంటే ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాము. ప్రొసీజర్ ఏముంది అంటే 2 ప్రాసెస్ ఉన్నాయి. మరి ప్రాసెస్లో ఒకటి బాబ్ కెలోరీమీటర్, ఒకటి జంకర్స్ కెలోరీమీటర్. ఒకటి ఎక్కడుంది మనకు ఇక్కడ జంకర్స్ కెలోరీమీటర్ ఒకటి, బాబ్ కెలోరీమీటర్ ఒకటి. తర్వాత కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంది, ఫ్యూయల్స్ అంటే ఏంది, క్లాసిఫికేషన్, కెలోరిఫిక్ వాల్యూలో ఉన్న 2 టైప్స్, 2 ఫార్ములాస్, వీటిని కనుక్కునే మనకున్న ప్రొసీజర్లు బాబ్ కెలోమీటర్, జంకర్ కెలోమీటర్. బాబ్ కెలోమీటర్ దేనికి యూజ్ చేస్తాం మనము,
సాలిడ్ లేదా లిక్విడ్ గ్యాసెస్ సాలిడ్ లేదా లిక్విడ్ ఫ్యూయల్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ మెజర్ చేసేకి దీంట్లోనే హయ్యర్ మెజర్ చేస్తాము, లోయర్ కూడా మెజర్ చేస్తాం. సేమ్ వే మనం జంకర్స్లో మనం గ్యాసెస్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ మెజర్ చేస్తాం. ఇట్ మే బి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, ఇట్ మే బి లోయర్ కెలోరిఫిక్ వాల్యూ. అర్థమైంది కదా? సో ఇది కాన్సెప్ట్. సో ఇవి మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా 55+ మార్క్స్తోనే పాస్ అవుతారు, నో డౌట్. క్లియర్? సరే, మనం చదువుకున్నంత మనం పాస్ అవుతామా లేదా చిన్న డౌట్ ఉంటుంది కదా, క్లారిఫై చేసుకుందాం ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడు, లిమిటేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా మనం నేర్చుకున్నాం కదా, మీరు నేర్చుకున్న తర్వాతే మీకు అర్థమవుతుంది దాంట్లోనే లిమిటేషన్స్ ఏంటనేది పాయింట్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చినాడు. దేనిపైన ఇచ్చినాడు ప్రాబ్లము? హీట్ సప్లై టు ద హీట్ ఇంజన్, హీట్ సప్లైడ్ క్యూ ఇచ్చినాడు మనకు 55 అని చెప్పి, తర్వాత అవుట్పుట్ వర్క్ ఇచ్చినాడు మనకు 15.4 అని. థర్మల్ ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. ఎఫిషియన్సీ అంటే ఏంది? ఎక్కడన్నా కూడా ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఎవరు? వర్క్. ఇన్పుట్ అంటే ఎవరు? హీట్. సో 15.4/55 కొట్టండి, మీకు ఆన్సర్ వస్తుంది. అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ ద రేట్ విచ్ హీట్ ఈజ్ రిజెక్టెడ్. హీట్ రిజెక్టెడ్, ఒక సిస్టమ్ తీసుకున్నాము, సిస్టమ్కి మనం హీట్ ఇచ్చినాము, అది మనకు వర్క్ ఇచ్చింది. వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం హీట్ రిజెక్ట్ అవుతుంది కదా, అంటే రిమూవ్ అయిపోయింది కదా, హీట్ బయటకు వచ్చింది కదా, అది ఎంత వస్తుంది? ఎగ్జాంపుల్ చూద్దాం మనం, మీకు అర్థమైనట్టు చెప్తా. ఇప్పుడు మనం హీట్ ఎంత ఇచ్చినాం? దీనికి 55 ఇచ్చినాం. ఎంత పని చేయించుకున్నాము? 15.4 చేయించుకున్నాం. ఈ ఎంత హీట్ మిగిలి ఉంటుంది? అంటే 55 ఇచ్చిన 15.4 యూజ్ చేసుకున్నా. సో 55లో నుంచి 15.4 తీసేసేయండి. సో రిమైనింగ్ వచ్చే ఆన్సరే కదా మన ఫైనల్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 55లో నుంచి 50 అనుకుంటే 40. సో 39.5 కిలో జౌల్స్ ఆర్ కిలోవాట్. కిలోజౌల్ పర్ సెకండ్ రాయొచ్చు, కిలోవాట్ కూడా రాయొచ్చు. అయిపోయింది కదా, హీట్ రిజెక్టెడ్. సో మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ టాపిక్స్. ఫార్ములా ఇది Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W, ఒకటే ఒక ఫార్ములా. తర్వాత డిటర్మైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాస్, N2 గ్యాస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పన్నాడు ఎన్టీపీ కండిషన్లో. ఎన్టీపీ కండిషన్ ఏంది? ఎన్టీపీ ఒకటి, ఎస్టీపీ ఒకటి, రెండు ఉంటాయి. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్, స్టాండర్డ్ వాల్యూ అంటే టెంపరేచర్ ఎంత తీసుకోవాలా? 0 degrees తీసుకోవాలా, ప్రెజర్ ఎంత తీసుకోవాలా? 1 bar తీసుకోవాలా. 1 bar అంటే ఎంత? 1.01325 bars తీసుకోవాలా అని దాని మీనింగ్. ఓకేనా? అదేవిధంగా నార్మల్ టెంపరేచర్ ప్రెజర్ అంటే టెంపరేచర్ 15 degrees తీసుకుంటాము, ప్రెజర్ మనం 1 bar కింద తీసుకుంటాం. సో ఇవి మనకున్న వాల్యూస్, ఇవి రెండు అయితే కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి అయితే కనుక బై హార్ట్ చేయండి వాల్యూస్ని, ఇంపార్టెంట్ అవి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా రైట్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. నేను టేబుల్ అన్నాను కదా, ఆ టేబుల్లోనే మీకు జరుగుతుంది ఈ 5th క్వశ్చన్ కాన్సెప్ట్. నెక్స్ట్ పీవీ డయాగ్రామ్ ఫర్ ద పాలిట్రోపిక్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్, థర్మోడైనమిక్ ప్రాసెస్ 5 ఉన్నాయి కదా. ఈ 5 నేర్చుకుంటే మీకు ఏ డయాగ్రామ్ అడిగినా, ఏ ఫార్ములా అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా మరి చేయొచ్చు. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ మనం ఆప్షన్ కింద వదిలేసినాం కదా, వదిలేద్దాం దాన్ని ఇప్పుడు కూడా, తర్వాత చూద్దాం. రీచ్ ద క్లైమ్స్ ఆఫ్ ద ఇంజన్ వర్క్ బిట్వీన్ ద టెంపరేచర్, 2 టెంపరేచర్ ఇచ్చినాడు, ఎఫిషియన్సీ ఇచ్చినాడు. తర్వాత ఇది కూడా ఎయిర్ స్టాండర్డ్ సైకిల్కి సంబంధించిన ప్రాబ్లం, ఇది కూడా ఆప్షన్లో వదిలేసేయండి. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి మనం ఆల్రెడీ చూసాం. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ కనుక్కోమన్నాడు. రెండు ఫార్ములాస్ అన్నాను కదా, ఆ 2 ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ వాల్యూస్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, క్లోజ్ అయిపోతుంది ప్రాబ్లం. చూడండి, జస్ట్ మనం ఎన్ని ఆప్షన్లో వదిలేసినాం? 2 ఆప్షన్లో వదిలేసినాం. మహా అంటే మనకు 6 మార్క్స్ పోతాయి, రిమైనింగ్ అన్ని మనం యాడ్ చేయొచ్చు మన స్కోర్లోకి. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం సరే ఇంత పెద్దగా ఉంది అనుకుంటున్నారా? ఈజీ క్వశ్చన్. Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W. ఒక స్టెప్ చెప్తా చూడండి. Q వాల్యూ ఎంత ఇచ్చినాడు? 550. W వాల్యూ ఎంత ఇచ్చినాడు? 230. సో Q వాల్యూ 550, U వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలా, W వాల్యూ 230. సో నాకు Q కావాలా, ఈ 230 ఆ సైడ్ పంపిద్దాం. 550లో నుంచి 230 తీసేద్దాం. సో 50లో నుంచి 30 పోతే 20, 500 నుంచి 200 పోతే 300. సో 320 ఆన్సర్. ఇక్కడ ఏం రాయాలా? 320. సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ చూడండి మీరు, Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W. Q ఎంత? 230. తర్వాత U వాల్యూ ఇచ్చేసాడు వాడే 380. W మీరు కనుక్కోలేరా? సో అలా కనుక్కొని ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ట్రై చేయండి, ఈజీ క్వశ్చన్. తర్వాత 3 కొలారిసిస్ సెకండ్ లా రాయమన్నాడు అంతే, ఇక్కడ ఏం లేదు. సెకండ్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. తర్వాత డయాగ్రామ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ హీట్ పంప్ సంబంధించినది డయాగ్రామ్స్ ఏమన్నాడు. మనకి ఏమేమి ఉంటాయంటే రిఫ్రిజిరేటర్ ఒకటి, హీట్ పంప్ ఒకటి, హీట్ ఇంజన్ ఒకటి ఉంటుంది. ఇది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది క్వశ్చన్. ఇది కూడా నేర్చుకోండి. అక్కడికి మనం ఇంకా వేరేది ఏమీ వదలాల్సిన పని లేదు. ఓకేనా? అవి ఎయిర్ స్టాండర్డ్ యూనిట్ తప్ప మిగతా ఏం వదలాల్సిన పని లేదు. ఈ 3 కేసెస్లో దీనికి సంబంధించిన డెఫినేషన్, ఒక ఫార్ములా ఉంటుంది, అదొక్కటి నేర్చుకోండి. ఎఫిషియన్సీ ఫార్ములా. చాలు. రిలేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా దీని గురించి. తర్వాత ఇది కూడా అంతే, థర్డ్ యూనిట్ సంబంధించిన ప్రాబ్లము. మీరు థర్డ్ యూనిట్లో ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. ఓకేనా? థర్డ్ యూనిట్లో మీరు క్వశ్చన్ చేయాలంటే మీరు ఫస్ట్ 2 యూనిట్స్ యొక్క క్వశ్చన్స్ చేయగలగాల, లేదంటే ఇంకా చేయలేరు. మరి అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే,
13th క్వశ్చన్ చూడండి, మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ నుంచి వచ్చింది. అదేవిధంగా మనకు 13లో బి తీసుకున్న అడియాబాటిక్ ప్రాసెస్. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు అంటే మన థర్డ్ యూనిట్ నుంచి అయితే వస్తాయి ఈ క్వశ్చన్ అయితే కనుక 13th క్వశ్చన్. అదేవిధంగా 14th క్వశ్చన్ తీసుకుంటే ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ పైన కాబట్టి మనం 14th క్వశ్చన్ని ఆప్షన్లో వదిలేద్దాం. అదేవిధంగా 15th క్వశ్చన్ తీసుకుంటే కెలోరిఫిక్ వాల్యూ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా, జస్ట్ కెలోరిఫిక్ వాల్యూ పైన హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ, అంతే, ఇంక వేరేది ఏం లేదు. అదొక్కటి నేర్చుకుంటే చాలు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఇది మనం ఎట్లా నేర్చుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్స్లో ఈ రెండింటికి సంబంధించిన ఫార్ములాస్, తర్వాత థియరీలో బాబ్ కిలోమీటర్, జంకర్స్ కిలోమీటర్, ఇవి రెండు థియరీ ఎక్స్పెరిమెంట్, ఇవి రెండు నేర్చుకున్నా చాలా, అంతే. సో మనకి ఇక్కడ క్లియర్ ఈ క్వశ్చన్ కూడా. ఇంకా మనం బిగ్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నా కూడా ఇది కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆల్మోస్ట్ థర్డ్ యూనిట్ నుంచి వస్తుంది. మిస్ అయితే ఇంకా ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ నుంచి వస్తుంది. వచ్చిన ప్రాబ్లం లేదండి, మనము ఎయిర్ స్టాండర్డ్స్ కూడా ట్రై చేద్దాం మనం ఫర్దర్ క్లాసెస్లో మనం వీలైతే కవర్ చేసేకి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మాత్రం మనకు థర్డ్ యూనిట్ నుంచే వచ్చింది రండి, ఇదైతే థర్డ్ యూనిట్ నుంచే వచ్చిన క్వశ్చన్. సో ఏమడినాడు, కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే ద ప్రెజర్. ఒకసారి క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చనే, కానీ మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా మనకు థర్మోడైనమిక్ ప్రాసెస్ 5 ఉన్నాయి కదా, ఈ 5 వచ్చిన తర్వాతనే మీరు ఈ టాపిక్ని టచ్ చేయగలుగుతారు, లేదంటే టచ్ చేయలేరు. ఈ ఫార్ములాస్ రావాలా వీళ్ళకి, రిలేషన్ ఉన్న ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2. ఇది దేనికి సంబంధించినది, ప్రెజర్కి, వాల్యూమ్కి, టెంపరేచర్కి, అంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్కి. అదేవిధంగా P1V1/T1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 హోల్ పవర్ గామా అని ఉంది కదా ఇంకొక ఫార్ములా. సో ఇది దేనికి సంబంధించినది, అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించినది. ఇదే గామా ప్లేస్లో మనం ఏం రాస్తే ఏం ఫార్ములా అవుతుంది, పాలిట్రోపిక్ సంబంధించిన ఫార్ములా. సో ఈ రెండు ఫార్ములాస్ వచ్చిన తర్వాత మీరు టేబుల్ని నేర్చుకోవాలి. ఈ టేబుల్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు, లేదంటే ఇంకా చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా, రిమైనింగ్ పేపర్స్ అయితే మనం ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం దీని గురించి. సో ఇది మనకి థర్మల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆర్ బేసిక్ థర్మోడైనమిక్స్ సంబంధించిన మెకానికల్ సబ్జెక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఫర్దర్ కూడా అంటే బీటెక్లో కూడా మీకు యూస్ఫుల్గా ఉండే సబ్జెక్ట్. ఓకేనా, ఈ క్వశ్చన్ పేపర్ నాతో కొన్ని క్వశ్చన్ పేపర్స్ లేక మనం అయితే గూగుల్లో డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా కావాలంటే క్వశ్చన్ పేపర్స్ ఈ ఏదైతే లింక్ ఇక్కడ వెబ్సైట్ ఉందో వాళ్ళది, అక్కడ నుంచి మీరు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు కదా క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేసి. సో మీతో ఏమన్నా మీరు రాసిన క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్కి షేర్ చేయండి, లేదా టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, టెలిగ్రామ్లో ఎంతవరకు జాయిన్ అయితే టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ప్యారల్గా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ సంబంధించిన వెయిటేజ్ ప్రకారంగా సిలబస్ కావచ్చు, ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అయితే దొరుకుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ దొరుకుతుంది, అదేవిధంగా కంప్లీట్ క్లాసెస్ కూడా దొరుకుతుంది. డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉంటాయి, ఫ్రీ కాదు, పెయిడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా. మీరు కావాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే మీ ఇష్టం, అది క్లియర్ కదా. ఇది మనం పాస్ అయ్యేదానికోసం మనం చదువుకోవాల్సిన థర్మోడైనమిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సరే, మీకు ఇది యూస్ఫుల్గా ఉందనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. ప్యారల్గా మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనం ట్రై చేద్దాం సాల్వ్ చేసేకి ఫర్దర్ క్లాసెస్లో. ఓకే, థ్యాంక్ యూ. మనం లాస్ట్ దీని గురించి అయితే మనం డిస్కస్ చేసినాం కదా, ఈ నోటిఫికేషన్ గురించి. డేట్స్ ఒకసారి అయితే చూద్దాము. మనకి ఎగ్జామ్ అయితే కనుక నెక్స్ట్ మంత్ 21st నుంచి ఉండే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి నిన్న నుంచి అయితే స్టార్ట్ అయినాయి. ఈరోజు 25th కదా డేట్, 24th నుంచి అయితే స్టార్ట్ అయింది. లింక్ అయితే కనుక మనకి వెబ్సైట్లో ఉంది కదా, చూసినాం మనం ఇప్పుడు. నెక్స్ట్ మంత్ 3rd వరకు. అదే కనుక మనకి లేట్ ఫీజ్ పెనాల్టీ అయితే కనుక 6th వరకు ఉంది, తత్కాల్ అయితే కనుక 9th వరకు ఉంది. తత్కాలు పెనాల్టీ ఫీజెస్ ఎందుకు, మనకు ఉంది కదా టైము, సో అప్లై చేసేసేయండి ప్రాపర్గా. నెక్స్ట్ ఫీజు తీసుకుంటే కనుక 550 రూపీస్. ఫార్మసీ కోర్సెస్కి అయితే కనుక 800 రూపీస్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు. అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ఫీజు తీసుకుంటే కనుక లేట్ ఫీజు పెనాల్టీ ఫీజు అయితే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 3rd లోపల పే చేయలేదు అనుకోండి, 6th వరకు పోయింది అనుకోండి డేట్, మనం డిలే చేసి 600 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా 9th వరకు పోయినాం అనుకోండి, నెక్స్ట్ మంత్ అంటే మర్చిపోయినాం అనుకోండి, 3000 అయితే పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు బిఫోర్ 3rd అయితే కనుక ఫీ పేమెంట్ చేసేకి ప్లాన్ చేసుకోండి. తర్వాత కాండినేషన్ ఫీజు, మనకి అటెండెన్స్ లేకపోతే కనుక మనకి 10% అలవెన్స్ ఉంటుంది కదా, అంటే 10% వరకు మనం ముందుకు పోవచ్చు. కాబట్టి సో 800 రూపీస్ అయితే కనుక దానికి పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అటెండెన్స్ కనుక లేకపోతే, ఓకేనా, బియాండ్ లిమిట్ లేకపోతే 800 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ దీని గురించి అయితే డిస్కస్ చేసాం. ఓకేనా, సరే, ఇప్పుడు C20కి, C16కి, C23 కూడా మనకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. C16లో ఎవరెవరికి 2016 ప్లస్ 16, 17, 17, 18 ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే C16లో కూడా 16, 17, 17, 18 వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. రిమైనింగ్ ఎవరైతే 2 బ్యాచెస్ ఉన్నాయో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది, కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం, ఒకసారి అయితే రిమైండ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ నెంబర్ వేయండి,
ఫెయిల్ అయితే కనుక ఇంకొకసారి పే చేయండి, వెయిట్ చేద్దండి. ఐ మీన్ వెయిట్ చేద్దండి మీన్స్ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పోండి ఒకవేళ అది జరగకపోతే, ఓకేనా. ఇమీడియట్గా ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం చాలా మంది బ్యాక్ రావడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ చేస్తారు, దానివల్ల ఇష్యూస్ జరుగుతాయి. సో అలా జరగకోకుండా చూసుకోండి, ఓకేనా. అందరూ ప్రాపర్గా అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. అదేవిధంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్లో కూడా వస్తాయి, కాబట్టి మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ కండి. అదేవిధంగా క్లాసెస్ కూడా ఏమైనా మీకు అప్డేట్స్ కావాలనుకున్నా, ఐ మీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్లాసెస్ కావచ్చు, అవి అంటే పెయిడ్ కోర్సెస్ ఉంటాయి యాప్లో అయితే కనుక, దానిని కూడా ఒకసారి చూడండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, టెలిగ్రామ్ది ప్లస్ అదేవిధంగా యాప్ది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.